గౌరవెల్లి ప్రాజెక్టు లోపల ఉన్నాం. అంటే గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మించక ముందుకు ఈ ప్రాంతంలో ఇండ్లు ఉండేటి. ఈ ఏరియాలో మొత్తం టోటల్గా వ్యవసాయం చేసుకునేవారు, వివిధ కులాలకు చెందిన వారు కూడా ఈ గ్రామంలో నివసించేవారు. ఏమంట దురదృష్టం వెంటాడినట్టు గౌరవెల్లి ప్రాజెక్టు ప్రారంభమైందో ఇక్కడి వాళ్ళ బ్రతుకులు చెల్లా చెదురైపోయాయి. చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుండే. ఇక్కడ ఇండ్లు ఉన్న వారికి కూడా ఇంతవరకు కూడా నష్టపరిహారం రాలేదు. ఇప్పుడు వాళ్ళ గోడు ఏందో కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పెద్దవాసి నీ పేరేందే? సంపత్, బండారు సంపత్. బండారు సంపత్. ఏంది ఇక్కడ మీ ఇల్లు ఎక్కడ ఉండే, ఏమిటి నీ బతికి ఏం చేసేది సార్? మా ఇల్లు ఇక్కడ ఉండేది 2015లో కట్టుకున్నాం సార్. 15లో కట్టుకున్నాం. ఇవరకు రూపాయి రాలే మాకు. కూడా ఏడుతాను సార్ మాకు. మాది 2,10,000 భూమి తీసుకున్నాడు. మాకు రూపాయి బిల్లే రాలేదు. ఇల్లు కట్టినాం, ఇల్లుతోటి మినిగినాం, అన్నిటితోటి మునుక్కుంటే అతను ఇవరకు 1 రూపాయి బిల్లే రాలేదు సారు మాకు. ఎక్కడ ఉన్న మీ ఇల్లు ఎక్కడన్నది? మా ఇల్లు 3వ ఇల్లు సారు, 2వ ఇల్లు ఫస్ట్ది. మరి ఇప్పుడు అవన్నీ మీ ఇంటిలోకి పోకుంటే ఇప్పుడు ఇవన్నీ తీశారు కదా, అంటే మీ ఆ పెంకలు గింకలు కట్టెలు అవన్నీ నాకు అన్నడైపోయినాయా? అన్నడైపోయినాయి సార్. అదేం సార్ కనబడతానే సార్, అంతా పోయింది సార్. మాది ఏం బతుకు లేదు సార్. రోడ్డున పడ్డది సార్ మా బతుకు. ఒక బిడ్డ పెళ్లి చేసినా అయిపోయింది. మాకు రూపాయి పైసలు వచ్చిన పైసలతో కథ అయిపోయింది. కూలి పని చేసుకుంటున్నాను సార్. నాకు ఇంతవరకు కూడా మీకు ఏం లేదు? ఏం లేదు. రోజు 100 రూపాయలు తెచ్చుకొని తిన్నట్టు లేకపోతే పన్నట్టు సార్. మా బతుకులు ఏం లేదు సార్ మాకు. ఇప్పుడు ఆ ఇండ్లన్నీ మొత్తం టోటల్ ఎవరు కూలగొట్టిరంట? ఇదంతా ప్రాజెక్టు వాళ్ళనే చేసి పచ్చి కూలగొట్టింది సార్. ప్రాజెక్టు వాళ్ళే. అప్పుడు మీరు అడ్డుకోలేదా? అడ్డుకున్నామని స్టే ఉన్నది కానీ కూడా అంటే కొంత గులగొట్టి కొంత ఆపేసింది సార్. స్టే ఉన్నది అంటే కొద్దిగా వచ్చి ఆపేసి. పెద్ద నమస్తేనే. ఏంది ఇప్పుడు ఇండ్లను చూస్తే, మీ ఇండ్లు కదా, ఇండ్లను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మా హృదయం బాధగా ఉంది సార్. మాకు దుఃఖం ఒక్కటే మిగిలింది సార్. ఫస్ట్ మాకు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు భూసేకరణ అప్పుడు మా భూమి మొత్తం పోయింది సార్. మాకు ఉన్న ఎకరం 2 ఎకరాలు పోయింది. దాని తర్వాత కూలి కైకిలు చేసుకుంటూ బతుకుతున్నాము. పాల కేంద్రంలో పనిచేస్తాను సార్. ఇక్కడ ఇల్లు కట్టుకుంటాం సార్. ఇల్లు కట్టుకున్న తర్వాత దీనికి పరిహారం కావాలని చెప్పి అడిగితే ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులకు మొరబెట్టుకున్నా కానీ తర్వాత చూద్దాము అన్న మాట మాట్లాడారు సార్. ఎన్నిసార్లు అడిగినా కానీ అదే మాట మాట్లాడారు సార్. కోర్టుకి వెళ్ళినాం, కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినా కానీ ఇక తర్వాత కూల్చివేసే ప్రయత్నం చేశారు. అడ్డుకుంటే ఇక అవి కూలంగా మిగిలినవి ఉన్నాయి సార్. మాకు బిడ్డ సార్ కొడుకు ఇప్పుడు ఇంకా చదువుకుంటున్నారు సార్ వాళ్ళు. మా బతుకైతే ఆఘాత కూర్చో. అంటే ఈ నష్టపరిహారము మాకు అందలేదని మీరు గ్రామ మండల స్థాయి నుంచి కూడా హైదరాబాద్ కూడా సంబంధిత అధికారుల దృష్టికి మీరు పేరట. ఏం జరిగింది అప్పుడు? అందరు చేస్తాం, నీకు పరిహారం వస్తుంది అన్న మాట మాట్లాడుతారు కానీ ఇవ్వట్లేదు సార్. పరిహారం వస్తుంది, మీకేం పర్లేదు, వస్తుంది అని పని పూర్తయ్యేదాకా అట్లనే మభ్య పెట్టారు సార్. మాకైతే ఇవ్వలేదు సార్. వచ్చి రాసుకపోయారు సార్. అన్న మీ పేరంటే ఏంటి విషయం? మీ ఇల్లు ఉందా ఇక్కడ? ఏంటి సార్? ఇదే మా ఇల్లు. ఎట్లా మరి మీకు నష్టపరిహారం వచ్చిందా? నష్టపరిహారం ఇంతవరకు రాలేదు. 2017లో మా కొడుకు ఈ డ్యామ్లోనే పడి మా ఇంటి ముంగట చనిపోయింది. అది పరిస్థితి. నాకు పేపర్లో ఇచ్చారంటే 12 లక్షల ప్యాకేజ్ ఇస్తాం మీ కొడుకు చనిపోయింది కానీ మాకు ఇచ్చింది సార్. అది ఇంతవరకు మాకు రాలేదు. అత్త ఉండం కూడా ఇక్కడ ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కూడా ప్రయోజనం ఉండాలి సార్. అంటే ఈ ప్రాజెక్టులో మీ కొడుకు చనిపోయాడా? ఎట్లా ప్రమాదం అంటే ఆడుకొని పోయి చనిపోయింది. ఆడుకోండి. అప్పటికి అది మాకు చిన్న షాప్ ఉంది సార్. అయితే అప్పుడు మాకు లీటర్లకు కూడా కలెక్టర్ కూడా మేము అప్లికేషన్ పెట్టుకుంది సార్. అంటే వాళ్ళు 2 లక్షలు శాంక్షన్ చేసినా అది కూడా రాలేదు సార్. గత ప్రభుత్వం 2 లక్షల వల్ల మాకు ప్యాకేజీ 8 లక్షలు వచ్చినాయి. కాకపోతే మాకు ఇల్లు జాగా ఇస్తున్నారు, ఇవ్వలేదు. మేము మొన్న దాకా హుస్నాబాద్లోనే కిరాయి కొన్నాం. 4 సంవత్సరాలు కిరాయి కొన్నాం. మొన్ననే వచ్చింది సార్ ఇక్కడ. మళ్ళీ ఇక్కడ కూడా కిరాయి కొన్నాం. గవర్నమెంట్ కిరాయి ఉంటుంది. ఏం పని చేస్తుంటారు మీరు? చిన్న కిరాణా షాప్ నడుపుకుంటుంటారు. అవును సార్. అంటే మరి అప్పుడు మీ కొడుకు చనిపోయినప్పుడు మరి అప్పుడు స్థానికంగా ఎమ్మెల్యే ఉండే కదా, ఆయన వచ్చి ఏమైనా మీకు హామీ ఇచ్చాడా? ఏం హామీ ఇవ్వలేదు సార్. హామీ ఇవ్వలేదు. అదే టీవీ వాళ్ళు వచ్చిండు, ఈటీవీ వాళ్ళు వచ్చిండు, మా టీవీ వాళ్ళు వచ్చి అందరు వచ్చి పేపర్లో పడేసిండు. 2017, 15 నెలల 15 తారీఖు అంటున్నారు సార్. ఇంతవరకు కూడా మా కొడుకు చనిపోయినందుకు పరిహారం ఇంతవరకు రాలేదు. కలెక్టర్ హైదరాబాద్ పోయినా, అప్పుడు సచివాలయం ఉండేది పాతది, అందులో పోయిన అప్లికేషన్ ఇచ్చాం సార్. అది కూడా రాలేదు. కలెక్టర్ మరి సిద్దిపేట పోయినాం, మన ఎంఆర్ఓ కలిసినాం, పాత ఎమ్మెల్యే కలిసినాం. ఎమ్మెల్యే గారు కలిస్తే ఆమె కూడా మాకు హామీ లేదు, కూడా ఏం రాలేదు. అది పోని అనుకున్నాం, అది కూడా రాలేదు. మళ్ళీ ఇక్కడ
ఈ ఇల్లు కట్టుకుంటే కూడా మాకు ఇక్కడ 10-11 ఇల్లు ఉంది సార్ మరి. వాటికి కూడా నష్టపరిహారం ఇంతవరకు ఏం కట్టలేదు. అది కూడా మేము కోర్టులో స్టే ఉంచాం. దానివల్ల ఇది ఇల్లు లేకపోతే కాకపోతే ఆయనతో కూడా మొత్తం కూలగొట్టే పరిస్థితి. అంటే ఇప్పుడు స్టే ఉంది అనే ఈ ఇండ్లు ఇట్లా ఆఫ్ చేశారా ఏంటి అసలు? స్టే ఎందుకు మీరు కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది? పరిహారం రాకపోతేనే సార్ మభ్య పెడుతుర్రు. పరిహారం ఇస్తాము అన్నట్టుగా ఇట్లా రోజులు గడిచిపోయిన కొద్దీ ఇంత కట్ట పూర్తి అయిపోతే నీళ్ళు వదిలిపెడితే అక్కడ రాకుండా అయిపోతాయి కదా అన్న ఆలోచనతో మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్తే కోర్టు కూడా మాకు అనుకూలంగానే వాళ్ళకి పరిహారం ఇవ్వండి, మీరు నీళ్ళు ఇవ్వరాదు అని చెప్పేసి స్టే ఇచ్చారు సార్. ఇచ్చారు కానీ వాళ్ళు అది కూడా దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళు కూల్చే ప్రయత్నం చేశారు. మేము అడ్డుకున్నాము. కూలకుండా కొన్ని ఉన్నాయి, కొన్ని కూలిపోయినాయి సార్. ఇది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఈ ఇందులో ఇవన్నీ తీసేసారు, మాత్రం అది స్టే ఉన్నదని మాత్రమే ఆ ఇండ్లు మాత్రం అలాగే ఉంచారు ఇప్పటికి కూడా, అంతేనా? మీరు ఏం కొడుతున్నారు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వాన్ని ఏం కొడుతున్నారు? ప్రస్తుత ప్రభుత్వం మాకు సరైన న్యాయం చేసి మా పరిహారం మాకు ఇచ్చి కొన్ని ఊర్లు 4 ఊర్లు కొట్టుకోపోయినా కానీ మిగతా ఉన్న ఊర్ల కన్నా సహాయం చేసినట్టయితే వాళ్ళకన్నా మంచి పంటలు పండుతాయి అన్న ఆలోచన ఉంది సార్. అంటే అప్పటి శాసనసభ్యులు ఎలా స్పందించేవారు? అప్పటి శాసనసభ్యులు మాకు ఎలాంటి సహకారం చేయలేదు సార్. వస్తుంది పరిహారం వస్తుంది, మీకు పరిహారం వస్తుంది అన్న మభ్య పెట్టిన మాకు మాత్రం ఏమి ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఎమ్మెల్యే మీరు ఏం కోరుతున్నారు? ఎమ్మెల్యే గారు మాకు సహాయం చేస్తారనుకుంటున్నాం సార్. తప్పకుండా మా పరిహారం మాకు ఇప్పించి అన్ని వేళలో మాకు ఆదుకుంటారు అనుకుంటున్నాం సార్. ఇది ఇక్కడ పరిస్థితి చూసినట్టయితే ఊళ్ళు గౌరవెల్లి ప్రాజెక్టులో ఊళ్ళు పోయాయి. చెట్టకొకరు పుట్టకొకరు ఏ ఊరు ఎక్కడున్నారో ఏడుంటారో ఎక్కడ కిరాయికి ఉంటున్నారో ఏం పోతారో నష్టపరిహారం ఇస్తాను కదా 16 సంవత్సరాలుగా వీళ్ళు దీక్షలు రిలే నిరాహార దీక్షలు వంట మార్పులు చేసి ఎంతో నిర్బంధం చేశారు. ఇక్కడ ఈ భయానక పరిస్థితిని చూస్తున్నప్పుడు గౌరవెల్లు ఈ ప్రాజెక్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ గౌరవెల్లు ప్రాజెక్టులో కూడా ఎవరికి కూడా ఈ భూ నిర్వాసితులకు ఈ ఇండ్లు కోల్పోయిన వారికి కూడా ఎలాంటి నష్టపరిహారం జరగక ఎంతో వెదన పడుతున్నారు. దీనిలో భాగంగానే గత అసెంబ్లీ ఎన్నికలలో చూసుకున్నట్టయితే ఇక్కడ హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆ ఎమ్మెల్యేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేను చిత్తుగా ఓడించడం జరిగింది. ఇది ప్రభావం అంతా ఇక్కడ గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు న్యాయం చేయకపోవడము, వాళ్ళ మీద కేసులు పెట్టడము, ఆ రైతులను జైల్లోకి పంపించడము, ఆ మహిళలను చూడకుండా కూడా పోలీసులతో లాఠీ దెబ్బలు తగిలించడం, ఇవన్నీ ఒక క్రైమ్ స్టోరీ జరిగినట్టు కూడా జరిగింది. దీని నేపథ్యంలోనే శాసనసభ ఎన్నికలు రావడం, వీళ్ళకు నష్టపరిహారం రాకపోవడము, ఈ గౌరవెల్లి ప్రాజెక్టు ఈ ప్రాంతం నుంచి జరిగిన ఈ సంఘటనల ఆధారంగానే ఈ హుస్నాబాద్ నియోజకవర్గమే కాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభావం పడి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఓటమికి కారణమైనని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ సందర్శించిన మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ సందర్శించి కూడా వీళ్ళకు ఏదో సానుభూతి ప్రకటించినట్టు చిన్నగా ఉన్నది, కుంటలాగా ఉన్నది, ఇక్కడ ప్రాజెక్ట్ అవుతుందా పెద్దగా చేయండి అనడంతో మొత్తం టోటల్గా ఇక్కడ ఊళ్ళు పోయినా కానీ వీళ్ళకి న్యాయం జరగలేదు. ఇక్కడ వ్యవసాయ భూములను పోయినా ఇప్పటికి కూడా ఈ యొక్క గుంట నీళ్ళు కూడా ఈ గౌరవనీయ ప్రాజెక్టు నుంచి కూడా గుంట నీళ్లు కూడా రైతులకు వ్యవసాయదారులకు అందిన దాఖలాలు లేవు. ఎన్నికల ముందు మాత్రం చూసుకున్నట్టయితే కొంచెం వాటర్ డంపింగ్ తీసుకొచ్చి ఇక్కడ మేము వాటర్ నింపామని ఓట్ల కోసం వాటర్ నింపితే ఓట్లు ఇస్తారని అనుకున్నారు. అంటే రైతులు అంత అమాయకులని అనుకొని నీళ్ళు రాగానే సంతోషపడి కారు గుర్తు ఓటేసి మళ్ళీ గెలిపిస్తారని అప్పటి శాసనసభ్యులు అనుకున్నారు. ఏమో కానీ ఆయనను మాత్రం ఓడించే కోసమే ఎంతో ప్రయత్నాలు ఇక్కడ జరిగాయి. అంటే నియోజకవర్గంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రధానంగా గౌరవెల్లి ఇష్యూ వల్లనే ఇక్కడ ఘోరంగా ఓటమి పాలు చెందడం జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వారి ఇక్కడ ఈ హుస్నాబాద్ నియోజకవర్గం పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎమ్మెల్యే గెలవడం, ఒక మంత్రి పదవిని ఆలోచించడం, ఖచ్చితంగా మా సమస్యలు తీరుతాయని వాళ్ళు ఇప్పటికి ఆశపడుతున్నారు. దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖచ్చితమైన ఒక నిర్దిష్టమైన పద్ధతి ప్రకారం వీరికి కూడా తిరిగి వీళ్ళకు గతంలో ఎలాగైతుందంటే పునరావాస వాళ్ళు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఏందని ఈ ప్రాంతం వాళ్ళు కోరుతున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇళ్ళను చూసి ఇక్కడ వాళ్ళు గోడు అంటున్నారు. మేము ఇక్కడ ఉండేది చుట్టుపక్కల మాకు చెట్లు వాకిలి పుట్టలు ఇవన్నీ ఉండేది, మాకు ఇక అంతే మాకు కనుమరుగైపోయి మేము ఎక్కడో చెట్టుకొకరం పుట్టకొకరం పోయి బ్రతుకుతున్నాము. ఇలాంటి మాకు బతకకూడదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నారు. ఇక్కడి నుంచి వీడియో జర్నలిస్ట్ జగన్తో ఈ ప్రాజెక్టు నుండి గౌరవల్లి ప్రాజెక్టు నుండి సమయగాడు ఓటు స్టూడియో. నమస్తే.